అందరికీ మరణాత మరణాత మహిమస్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానం అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు అనుగ్రహించినటువంటి యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాము. ముందుగా పరిశుద్ధ వేద గ్రంథం నుండి వాక్య భాగాన్ని చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. రోమా పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. శ్రేష్టమైనటువంటి సమయము, నీ మాటలు వినే సమయము దానముగా ఇచ్చావు దేవా, నీకు వందనాలు. ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయములో కొద్ది నిమిషములు మీరే నీ బిడ్డలతోనూ మాతోనూ మాట్లాడమని, నీ జీవవాక్కును వెదజల్లమని, మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధమైన నామములు అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమెన్. మరి కార్యక్రమాన్ని క్రమముగా చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా మా యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కగా ఫోన్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, మరలా ఫోన్ చేసి సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. చాలా సంతోషం అండి. ఇదంతా కూడా దేవుడు జరిగించుకుంటున్నటువంటి కార్యం. ప్రార్థించుట మా పని, విశ్వసించుట మీ పని, కార్యము జరిగించుట ఆయన పని. ఇదే మేము నేర్చుకున్నటువంటి సూత్రం. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన చేయడం మా పని అయితే, విశ్వాసం ఉంచటం మీ పని అయితే, కార్యం జరిగించడము ఆయన పని. ఎందుకంటే ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు, సమస్తము సాధ్యమే. ఏ కార్యమైనా చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభువారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసినటువంటి ఈ పత్రిక 12వ అధ్యాయం 11వ వచనములో చెబుతున్నటువంటి మాట, ఇది మనందరికీ కూడా అవసరమైనటువంటి మాట. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ఏ విషయములో మాంద్యులు కాకూడదని చెప్తున్నారంటే ఆసక్తి విషయములో. ఏ శక్తి అంటే ఆసక్తి. దేవునికి స్తోత్రం. ఇంకో మాట చదువుదాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనున్నట్లు మీలో ప్రతి వాడును నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలనని అపేక్షించుచున్నాను. ఇక్కడ కూడా ఆసక్తి గురించి చెప్తున్నారు. ఆసక్తి విషయములో మీరు మాంద్యులు కాక, మీరు కనుపరిచేటటువంటి ఆసక్తి కడ వరకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి గమనించాలి, ప్రారంభం మొదలుకొని ముగింపు వరకు కూడా ఈ ఆసక్తి ఉండాలి, దైవభక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. మొదట ఏ విధముగా ఉన్నారో అటు రీతిగానే మనము ఉండి తీరాలి. రక్షణ పొందుకున్నప్పుడు ఏ రీతిగా మనం ముందుకు వెళుతున్నామో భక్తిలో, క్రైస్తవంలోకి వచ్చినప్పుడు అనగా దేవుని నమ్ముకున్న కొత్తలో మందిరానికి పదే మందిరానికి వెళ్ళడము, ఆ తర్వాత భక్తి సన్నగిలిపోవడం జరుగుతూ ఉంది. మేము రక్షణ పొందుకుని 20 ఏళ్ళు అయిపోయింది అని చెప్తారు చాలామంది. కానీ భక్తి ఏమైపోతుంది? సన్నగిల్లిపోతా ఉంది. మొదట్లోనైతే గమనించాలి, మొదట్లో అయితే చాలా భక్తి ఉంటుందేమో, తర్వాత సీనియర్ సిటిజన్ అయిపోతారు కదా, సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతుంది. దేవునికి స్తోత్రం. సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ తగ్గిపోతే చాలా ప్రమాదం.
సీనియారిటీ పెరిగే కొలది సిన్సియారిటీ పెరగాలి, భక్తి పెరగాలి. ఎల్కేజీలో బాబుని కూర్చోబెట్టాం, ఆ తర్వాత వాడు క్రమముగా ఎల్కేజీ తర్వాత యూకేజీ తర్వాత ఫస్ట్ క్లాస్ అలా వెళ్ళిపోతా 5th క్లాస్ 6th క్లాస్ 10th క్లాస్ దాకా వెళ్ళిపోతాడు. అనగా వృద్ధి మనం చూస్తూ ఉంటాం. ఎల్కేజీలో కూర్చోబెట్టాం, 10 ఏళ్ళైనా మరలా ఎల్కేజీలో కూర్చోబెడితే ఏంటా భక్తి, ఏంటా చదువు? దేవునికి స్తోత్రం. మీరు ఒప్పుకుంటారా? ఎల్కేజీలో కూర్చోబెట్టాం, 10 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఎల్కేజీలో కూర్చోబెడతారా? అంటే సంవత్సరం ఎల్కేజీలో కూర్చోబెడతారా? కాదు కదా. సంవత్సరం పెరిగే కొలది కదా, వయసు పెరిగే కొలది సంవత్సరాలు పెరుగుతూ ఉంటే క్లాసు కూడా పెరుగుతూ ఉండాలి. అలాగే మరి ప్రభువును కలిగినటువంటి మనము కూడా ఏమవ్వాలంటే భక్తి విషయంలో పెరుగుతూ వెళ్ళాలి. పెరగాలి అంటే ఆసక్తి తగ్గకూడదు, ఆసక్తి కూడా పెరుగుతూ వెళ్ళిపోవాలి. ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాకూడదు, ఆత్మయందు తీవ్రత కలిగిన వారై ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి గమనించాలి, పరిశుద్ధ గ్రంథములో ఆత్మయందు తీవ్రత కలిగి ఆత్మలో రేపబడినటువంటి వారు ఉన్నారు. దేవునికి స్తోత్రం. అపోల్లో గురించి చక్కని మాట ఉంటుందండి. ఆత్మయందు తీవ్రత కలిగిన వాడు అతను, రేపబడిన వాడు అని రాయబడింది అపోల్లో గురించి. దేవునికి స్తోత్రం. యవ్వన దైవజనుడు ఆయన. అపోస్తల కార్యాల్లో ఆయన గురించి ఉంటుంది. రైట్. ఏదేమైనా కానీ ఆత్మయందు తీవ్రత గలవారమై మనం ఉండాలి. ఆసక్తి విషయంలో ఎక్కడా తగ్గకూడదు, పెరుగుతానే ఉండాలి. నీ భక్తి పెరగాలన్నా, నీ ప్రార్థనా శక్తి పెరగాలన్నా, విశ్వాసము పెరగాలి అన్నా, విశ్వాసము స్థాయి పై స్థాయిగా మారాలి అన్నా ఆసక్తి కలిగి ఉండాలి. ఆసక్తిలో మాంద్యులుగా మనం ఉన్నట్లయితే అన్నీ కోల్పోతాం. ఆ మాటే రోమపత్రికలో చెబుతూ ఉన్నారు, ఆ మాటే ఎబ్రీ పత్రికలో చెప్తూ ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనము ఆసక్తి విషయంలో ఉండాలి. ఇది ప్రారంభంలో ఏ విధముగా నువ్వు ప్రారంభించావో ముగింపులో కూడా అదే ఆసక్తి, ప్రార్థన యందు ఆసక్తి కలిగి నువ్వు కొనసాగాలి అని కూడా మరి మనము ఈ పాఠం ద్వారా నేర్చుకుంటాం. అంటే ఆసక్తి కలిగి ఉండాలి మనం అందరము కూడా. రైట్. ఏ విషయాల్లో ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తిని కలపవలసినటువంటి అంశాలు ఏంటో ఈరోజు మనము నేర్చుకోబోతున్నాం. ఆసక్తిని కలపవలసినటువంటి అంశాలు చదువుదాం. మొట్టమొదటిగా మారు మనసు పొందుటలో మనము ఆసక్తి కలిగి ఉండాలంటే, ఒకటవదిగా మారు మనసు పొందుటలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథం 3:19లో మారు మనసు పొందుటలో ఆసక్తి గురించి రాయబడింది. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. మారు మనసు పొంది ఆసక్తి కలిగి మారు మనస్సు మనం పొందుకోవాలి అని ఇక్కడ సంఘముతో దేవుడు చెబుతున్నాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవుగలవాడు వినుగాక. ఏ సంఘముతో దేవుడు మాట్లాడుతున్నాడంటే లవోదికీయ సంఘముతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఉంటే చల్లగన్నా ఉండు లేదా వెచ్చగన్నా ఉండు, నువ్వు వెచ్చగా ఉంటే ఉమ్మివేయబడతావని చెప్పినటువంటి సంఘం ఏదైతే ఉన్నదో ఆ లవోదికీయ సంఘంతో దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే నీవు మారు మనసు పొందాలి. ఎలాగంటే ఆసక్తి కలిగి పొందాలి. అంటే మారు మనసు పొందుకోవడానికి ఆసక్తి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది లవోదికీయ సంఘముతో మరి దేవుడు చెబుతున్నటువంటి మాట. అంటే లవోదికీయ సంఘానికైనా మనకు కాదంటే సార్వత్రిక సంఘంతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అంటే మారు మనసు పొందుకోవాలంటే ప్రతి ఒక్కరూ పొందుకోవాలి. ఎందుకు అంటే పాపము చేశాం, భేదమేమీ లేదు, అందరూ పాపము చేశాము. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మారు మనస్సు పొందుకోవాలి. పాప క్షమాపణ నిమిత్తం బాప్తిజం పొందవలసిన వారమై ఉన్నాము. ముందుగా మనస్సు మారాలి. మారు మనస్సు అనగా మాయ మనస్సును విడిచిపెట్టడమే మారు మనస్సు. మారాలి మనము. ఆ మారు మనస్సు విషయమే ఆసక్తి కలిగి ఉండాలి. మరొక వచనం చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయము 30వ వచనం చదివినట్లయితే, అపోస్తుల కార్యాలు 17:30, ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆయన ఆజ్ఞ ఇస్తూ ఉన్నాడు. అందరూ కూడా మారు మనసు పొందాలి.
మారు మనసు విషయమై ఎలా ఉండాలి అంటే ఆసక్తి చూపించి పొందాలి. ఆసక్తి కలిగి మనము మారు మనసు పొందవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అపోస్తుల కార్యాలు 3:20లో కూడా మనం ఈ మాట చూడవచ్చు. అపోస్తుల కార్యాలు 3:20 మారు మనసు గురించినటువంటి మాట. మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపునట్లును మీ పాపములు తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నొంది తిరుగుడి. కాబట్టి మారు మనస్సు ఖచ్చితంగా మనం పొందుకోవాలి. మారు మనస్సు మనము పొందిన తరువాత పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందవలనని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాము. అంటే మారు మనస్సు విషయంలో మనం ఎలాగ ఉండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. ఇది ఒకటి. ఇక రెండవది మనం గమనించినట్టు, మరి బాప్తిసం అనగానే నూతన జన్మ. ఒకడు కొత్తగా జన్మిస్తేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఎలా జన్మించాలయ్యా అని అడిగితే కనుక నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా జన్మించాలి. అనగా మారు మనసుతో పాటు ఇవి రెండు కలిగి ఉండాలి. మరి మారు మనసు ఎలాగంటే కనుక ఆసక్తితో మనము మారు మనసు పొందుకోవాల్సిన వారమై ఉన్నాము. రైట్. రెండవది ప్రార్థనలో మనం అందరము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము 18వ వచనం. ప్రార్థనలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. ఒకటి మారు మనసు పొందట్లో ఆసక్తి కలిగి ఉండాలి. రెండవది ప్రార్థనలో మనం అందరము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఏలియా మనవంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అదండి. అనగా 3.5 సంవత్సరాలు వర్షము ఆగిపోయింది. ఎవరు ప్రార్థన చేశారంటే ఏలియా ఎలాంటి వాడంటే పైనుంచి ఏమి దిగిరాలా. ఏలియా మనలాంటి మనిషే, మనలాంటి స్వభావం కలిగినటువంటి మనిషే. కానీ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు జవాబు వచ్చింది. ఎందుకు అంటే కనుక ఆ ప్రార్థనలో ఆసక్తి ఉంది. ఈరోజు నీ ప్రార్థనకు జవాబు రావట్లేదంటే కారణం ఏమిటంటే ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేయట్లేదు. విశ్వాసముతో ఆసక్తి కలిగి నువ్వు ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యమైనా ఖచ్చితముగా నీ జీవితంలో జరిగి తీరుతుంది. ప్రార్థనకు సమాధానము చెప్పే దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చే దేవుడు మనము సేవిస్తున్నటువంటి దేవుడు. ఆయన ప్రార్థన అంగీకరిస్తాడు. అడుగుడు మీకు ఇయ్యబడును, వెదకుడు దొరకును, తట్టుడు తెరవబడును. వాగ్దానము చేసినటువంటి వాగ్దానకర్త, వాగ్దానము చేసిన దేవుడు నెరవేర్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి ఎలా అడగాలి, ఎలా ప్రార్థించాలి? ఆసక్తితో ప్రార్థించాలి. ఆసక్తికి మించింది లేదు. దేవునికి స్తోత్రం. మరొక మాట, మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనం ప్రార్థన గురించి. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మేలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అనగా మనము ఈ ప్రార్థన కూడా ఆసక్తితో చేయాలి. ప్రార్థన ఎక్కడ చేసినప్పటికీ మీలో ఆసక్తి ఉండాలి. దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడు అనే ఆసక్తి, దేవుడు ఖచ్చితంగా కార్యము జరిగిస్తాడనే నమ్మకము, విశ్వాసము కలిగి మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. అలాగే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనము చూడవచ్చు. ఫిలిప్పీ పత్రిక 4:6 ప్రార్థన గురించి. దేనిని గూర్చి చింతపడొద్దు, ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. దేవునికి స్తోత్రం. దేని గురించి చింతపడొద్దు. అమ్మా, వాక్యం పెట్టినటువంటి సహోదరి, చింతపడుతున్నావా? వద్దు. నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మీ భారం అంతా ఆయన మీద వేయాలి. ఓ యవనస్తుడా, చింతపడుతున్నావా? ఏంటి పరిస్థితి అనుకుంటున్నావా? వద్దు. నీ ఆవేదనంతా కూడా, నీ చింత అంతా కూడా ఆయన మీద వేస్తే చాలు. చింతపడకుడి. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు ఆయనకు తెలియచేయండి. ఎలాగంటే ఆసక్తితో చెయ్యండి. ఏ పని చేసినా ఆసక్తి కలపండి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఉండండి. ఖచ్చితముగా దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. నీ జీవితంలో అద్భుతాలు చూడబోతావు. నీ జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఎప్పుడు అంటే ఆసక్తి అనేటటువంటిది నీ జీవితంలో ఉండాలి. దేవునికి స్తోత్రం. మరి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనిషి అయినప్పటికీ ఆసక్తితో ప్రార్థన చేయగా వర్షము ఆగిపోయింది. మరలా ఏలియా ప్రార్థన చేయగా వర్షము కురిసింది. 3.5 సంవత్సరాలు ఆకాశము మూత వేయబడింది. గడియలు వేసేశాడు దేవుడు. ఒక మనిషి వల్ల సాధ్యమా? అవును, సాధ్యమే. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. ఆసక్తితో చేయాలి. దేవునికి స్తోత్రం. ఇక 3వదిగా మనం గమనించినట్లయితే ఇంకా ఏ విషయాలు? 1 మారు మనస్సు, 2
ప్రార్థన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. మూడవది అపోస్తుల కార్యగ్రంథము 17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తుల కార్యాలు 17:11. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించేటటువంటి వారుగా ఉన్నారు. వీరు గనులుగా ఉన్నారు. తెస్సలోనికలో ఉన్న వారి కంటే వీరు గనులు. ఎవరి గనులు అంటే కనుక బెరయా సంఘస్థులు. బెరయా అనేటటువంటి సంఘము బైబిల్ గ్రంథములో ఘనమైనటువంటి సంఘం. ఇది ఘనమైనటువంటి సంఘముగా దేవుడు దీన్ని గుర్తించాడు. వారిని ఏమంటున్నాడంటే గనులు అంటూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో ఘనకార్యాలు జరగాలి అంటే, అద్భుతాలు జరగాలి అంటే, నీవు కూడా గనురాలుగా పిలవబడాలి అంటే, పరలోక రాజ్యంలో ఘనత నీకు కావాలి అన్న, భూలోకములో ఘనత నీకు కావాలి అన్న, ఖచ్చితముగా నీవు ఆసక్తితో వాక్యాన్ని వినాలి. అంత మాత్రమే కాదు, ఆసక్తితో వాక్యాన్ని గైకొనాలి. వాక్యాన్ని ఆసక్తితో ఆచరించాలి. వాక్యానుసారముగా నడుచుకోవాలి. అప్పుడు నీ జీవితం అంతా కూడా వెలుగుమయమైపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించాలంటే ముందు వాక్యాన్ని వినాలి. వాక్యాన్ని విని విడిచిపెట్టే వారముగా మనం ఉన్నట్లయితే మనమే మోసము చేసుకున్న వారం అయిపోతాం. వాక్యాన్ని వినాలి. ఆ వినటువంటి వాక్యాన్ని అన్వయించుకోవాలి, అనుసరించాలి, అంగీకరించాలి, అనుసరించాలి. అప్పుడు మన జీవితాలు ఆశీర్వాదంలోనికి వెళతాయి. అప్పుడు మన జీవితాలు అర్థవంతంగా వెళతాయి. అప్పుడు మన జీవితాలు అభివృద్ధిని చూస్తాయి. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని వాక్యాన్ని ఆసక్తితో మీరు వింటున్నారా? ఆసక్తి కలిగి ఉన్నారా? వాక్యం వినటంలో ఏదో వింటున్నామా, వెళుతున్నామా? మందిరంలో ఏదో చెబుతున్నారు పాస్టర్ గారు, అంతే టైం పాస్కు వెళ్ళేవారు ఉన్నారు. జాగ్రత్త. అలా వెళ్ళడం అనవసరమే. ఇక మందిరానికి మనం వెళ్ళామంటే ఖచ్చితంగా మందిరంలో దేవుని వాక్యాన్ని మనం వినాలి. దేవుని వాక్యాన్ని మనము భుజించాలి. దేవుని వాక్యము శక్తివంతమైనటువంటి వాక్యము. ఆయన మాట చాలా విలువైనది. ఆయన మాట చాలా పవిత్రమైనది. మట్టి మూసలో 7 మార్లు కరిగి ఉన్న వెండి అంత పవిత్రమని చెప్పి లేఖనం సెలవిస్తూ ఉంది. నోటి మాట చేత సమస్త సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆయన. ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో బలము ఉన్నది, ఆ మాటలో ప్రభావం ఉన్నది. మరి అలాంటి శక్తి కలిగిన వాక్యాన్ని అశ్రద్ధగా వింటున్నావేమో, జాగ్రత్త. ఆ శక్తితో విను. దేవుడు నాతో ఏం మాట్లాడతాడు అని విను. వినడం వల్ల విశ్వాసం కలుగుతుంది. విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయి. నీ జీవితము స్థిరపరచబడుతుంది. గాలికి చెదరగొట్టే పొట్టు వలె వద్దుకా, గట్టి గింజగా నువ్వు మారిపోవాలి. రాకడ సమయం ఆసన్నమైపోయింది. రారాజు రాబోతూ ఉన్నాడు. ఆయన ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా వాక్యములు ఉదక స్నానము చేయబడవలసినదే, తప్పదు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి వాక్యాన్ని, జీవం కలిగినటువంటి దేవుని మాటలవి. దేవుడే మనతో మాట్లాడతాడు. దేవుడే దైవజనుని తోట ఆయన మాట ఉంచి మనల్ని నడిపించే క్రమములో ఆయన మాట్లాడతాడు. అప్పుడు నువ్వు నిర్లక్ష్యంగా ఉంటే ఎలాగా? నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఆసక్తి కలిగి వాక్యాన్ని అంగీకరించాలి. బెరయా సంఘస్థులు ఆ విధంగా చేస్తున్నట్టుగా ఇక్కడ అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 11వ వచనములో దేవుడు చెబుతూ ఉన్నాడు. అవును, వాక్యము చాలా ప్రాముఖ్యమైనదండి. వాక్యము ఆహారముగా ఉన్నది. వాక్యము ఔషధముగా ఉన్నది. వాక్యము మనకు దీపముగా ఉన్నది. వాక్యము మనకు జీవమై ఉన్నది. మరి మనుషుడు రొట్టె వల్ల మాత్రము కాదు కానీ దేవుడి నోట నుంచి ప్రతి మాట వల్ల జీవించును అని చెబుతున్నది. ఆత్మీయత, మనం ఆత్మీయతలు ఎదగాలంటే వాక్యాహారం మనకు అవసరమై ఉన్నది. శరీర ఆహారం వల్ల శరీరం బాగుపడుతుందేమో, ఆత్మీయ ఆహారం వల్ల శరీరం బాగుపడుతుంది. ఆత్మీయత కూడా, ఆత్మలో కూడా మనము తీవ్రత గలవారమై అవుతాం. కాబట్టి వాక్యం అనే పాలను మనము స్వీకరించవలసినదే. వాక్యము ద్వారా మనము కడగబడవలసిందే. వాక్యములో ఉదక స్నానము చేయబడవలసిందే. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన ఒక ప్రక్కన, వాక్యము ఒక ప్రక్కన, రెండు మనము కలిగి ఉండాలి. ప్రార్థన, వాక్యము రెండు కూడా మనము కలిగి ముందుకు సాగవలసిన వారమై ఉన్నాం. అందుకనే దావీదు గారు అంటారు కదా, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. మీ హృదయం అంతా వాక్యముతో నింపేసుకోవాలి. ఎలా నింపుకోవాలంటే ఆసక్తితో నీ వాక్యాన్ని వినాలి. విని అంగీకరిస్తే ఆ వాక్యము మీ హృదయములో నిలిచిపోతుంది. హృదయములో ఏది నిండి ఉంటుందో అదే బయటికి వస్తుంది. దేవునికి స్తోత్రం.
ఆసక్తితో వాక్యాన్ని గైకొనాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడెదను. అదండి, వాక్యము గైకొన్నారు గనుక శోధన కాలములో కాపాడుతానని ఒక సంఘముతో దేవుడు ప్రణాళిక, సార్డిస్ అనేటటువంటి సంఘముతో దేవుడు చెబుతున్నాడు. చూసారా, మరి గైకొంటారు వాక్యాన్ని, గైకొనాలి. సార్వత్రిక సంఘము వాక్యము కలిగి ఉండాలి. వాక్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారే. వాక్యము దొరకని కాలము రాబోతుంది. ఆమోసు గ్రంథంలో రాయబడిన మాట. ఇప్పుడు చెప్పేవారు అనేక మంది ఉన్నారు, అప్పుడు చెప్పడానికి ఎవరు ఉండరిక. కాబట్టి వాక్యము దొరికే కాలములోనే వినాలి. విని జాగ్రత్తగా మన హృదయాల్లో భద్రపరుచుకోవాలి. ఆసక్తి కలిగి వినండి, ఖచ్చితంగా దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. అలాగే 4వదిగా ఆత్మ సంబంధమైన వరాలు పొందుటకు ఆసక్తి కలిగి ఉండాలి. ఇది కూడా చదువుదాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనము. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. మారు మనసు పొందడానికి ఆసక్తి కలిగి ఉండాలి. మొదటిగా మనం గమనించాము. రెండవది, ప్రార్థన చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. వాక్యం వినడంలో ఆసక్తి కలిగి ఉండాలి. అలాగే 4వది, ఆత్మ సంబంధమైన వరములు పొందడానికి కూడా ఆసక్తి కలిగి ఉండాలి. ఇక 5వదిగా సత్క్రియలు చేయడంలో మనం అందరము కూడా ఆసక్తి కలిగి ఉండాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. 2:14. సత్క్రియలు చేయడంలో ఆసక్తి కలిగి ఉండాలి. సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను, చాలండి, సత్క్రియలందు మనం ఆసక్తి కలిగి ఉండాలి. సత్క్రియలు చేయాలి, మంచి పనులు చేయాలి. దేవుని మహిమ కలుగును గాక. మరి ఆసక్తి, ఈ 5 విషయాల్లో మీరు ఏ శక్తి కలిగి ఉన్నారని ఆసక్తి కలిగి ఉన్నారా? ఖచ్చితముగా ఆసక్తి కలిగి ఈ పనులు చేస్తే దేవుడు ఖచ్చితముగా ఆశీర్వాదాలు ఇస్తాడు. బైబిల్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. విశేష ఆసక్తి అని ఉంది, దైవాసక్తి అని ఉంది, అత్యాసక్తి ఉంది. అత్యాసక్తితో సంఘము ప్రార్థన చేయగా బలమైన కార్యము జరిగింది. పేతులకు వేసిన సంఖ్యలు విడిపోయాయి. కాబట్టి ఆసక్తి విషయంలో మీరు మాంద్యులు కాక తీవ్రత గలవారై ముందుకు సాగిపోవలసిందిగా ప్రభు పేర తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన విషయంలో ఆసక్తి కలపండి. మారు మనసు విషయంలో ఆసక్తి కలిగి ఉండండి. దేవుని వాక్యం వినడంలో ఆసక్తి కలిగి ఉండండి. అలాగే ఆత్మ సంబంధమైన వరములు పొందుటలో ఆసక్తి కలిగి ఉండండి. మరొక ముఖ్యమైన విషయము, సత్క్రియలు చేయడంలో కూడా ఆసక్తి కలిగి ఉండండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అట్టి ఆశీర్వాదము, అంతస్తు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, నాయన ఇదిగో తండ్రి, నీ బిడ్డలతో మాతో మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు. నాయన ఆసక్తి విషయంలో ప్రభువా, నాయన మాంద్యులు కాకుండా తండ్రి, ఆత్మ మీద తీవ్రత గలవారమై ముందుకు సాగమని ప్రభువా మీరు చెప్పిన మాట ప్రకారము నాయన నీ బిడ్డలు తండ్రి నడుచుకునే గొప్ప భాగ్యము దయచేయమని, నాయన ఏ సమస్యలో ఉన్నారు, ఏ శోధనలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, వాటన్నిటిని తొలగించి జయ జీవితాలు నీ బిడ్డలకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే వాళ్ళకి 15 రోజుల నాడు నేను సన్నిధికి వచ్చానండి. సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఆ నైట్ అయితే మా అక్కగారికండి గుండె ఆట వచ్చండి, నాకు కంటేసారండి. 2 నెలలు అయింది. ఓ నెల పాప. అయ్యగారికి అమ్మగారికి వందనాలండి, సంఘస్థులందరికీ వందనాలండి. అయితే వాళ్ళకి 15 రోజుల నాడు నేను సన్నిధికి వచ్చానండి. సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకుని వెళ్ళానండి. ఆ నైట్ అయితే మా అక్కగారికండి గుండె ఆట వచ్చండి, నాకు కంటేసారండి. 2 నెలలు అయింది. ఓ నెల పాప గారి ఇంటికాడ ఉండి మళ్ళీ 2వ నెల వద్దులోకి ఇంటికి వచ్చేసిందండి. వచ్చేసి ఇంకా చేసుకుని ఓపు లేక తిండి కూడా కట్టేసిందండి. కట్టేస్తే షుగర్ ఉందండి ఎక్కువగాని, షుగర్ కంట్రోల్ అయ్యేది కాదు. ఇది కంట్రోల్ అయ్యిందండి. షుగర్ డౌన్ అయిపోయిందండి. డౌన్ అయిపోతే రేతి తెలవాలన్నట్టు చిన్న అబ్బాయి మా అక్కగారు ఇంకా మధ్య చుట్టూ అటు ఇటు తిరిగేస్తుండే అండి. మా అబ్బాయి అటు ఇటు మామూలు పడుకోబెట్టండి ఇలా తిరిగేస్తున్నట్టండి. తిరిగేస్తే కంగారు వచ్చేసి అందరికీ ఆ ఇద్దరు కాడ అందరికీ వాళ్ళ అన్నయ్య అయితే అమలాపురంలో ఉంటాడండి. మాకు వాళ్ళ చెల్లి గారికి అందరికీ మా అన్నయ్య గారికి అందరికి ఫోన్లు చేసారంటండి. అనేదట్లో మాకేం తెలియదు. వెళ్ళికొచ్చాక మాకు మా మేనవాళ్ళు మాకు ఫోన్ చేసిందండి. అయితే మా అక్కకి బాగోలేదంట బాగానే. మా అమ్మది వెళ్ళిపోయారు, మా పెద్దమ్మది అందరూ వచ్చేసారు అని చెప్పిందండి. అప్పటికప్పుడు నేను మళ్ళీ ప్రయాణం అయ్యి వెళ్ళానో నాకు తెలియదండి. అప్పుడైతే డాక్టర్ గారు పక్కన డాక్టర్ గారి నుంచి కేకెత్తండి. డాక్టర్ గారు
కొంచెం పంచదార వేయమని, ఎక్కువగా పంచదార వేసామని షుగర్ డౌన్ అయిపోయిందని చెప్పారంటండి. షుగర్ డౌన్ అయిపోయిందంటే 2 మాటలు ఇంత గుప్పుడు పంచదార నోట్లో వేసేసాను, ఒక ఇంజక్షన్ చేశారంటండి. గ్యాస్ పొట్ట ఇలా పెరిగిపోయిందంటండి ఎక్కువగాని. పెరిగిపోతే గ్యాస్ పిల్ల అది వేసారండి. నేను ఇందులోకి ఎలా పడితే అలాగ ఉన్నారండి. అయితే వాళ్ళు ఇక్కడ తబులు అభిషేకం చేశారు కదండి, చేశారండి. ఆ తబులు అభిషేకం నేను పట్టుకుని వెళ్ళానండి. వెళ్ళి సిలువులు అవి వేసి ప్రయత్నం చేసామండి. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నారండి. డాక్టర్ మొన్నటి తీసుకెళ్దాం, హాస్పిటల్ తీసుకెళ్దామండి. ఆదివారం అని డాక్టర్లు ఉండరు. సోమవారం పొద్దున్నే తీసుకెళ్తాండి. ఇంత దూరం మీరు తీసుకురావద్దు, అక్కడే ఎవరినైనా చూపించుకోండి, ఇంత దూరం తీసుకురావద్దు అని చెప్పారండి. మందులు రాసి ఇచ్చారండి నెలలకి. ఈ సంవత్సరం దేవుడు దీవించింది. వీరి శాలకు వచ్చి అంశం పెట్టువనగా వీరి అక్కగారి విషయంలో దేవుడు అద్భుత కార్యం చేస్తున్నారు. హార్ట్ విషయంలో ఎంతో ప్రమాదం అయింది. ఆ కుమార్తెను దేవుడు స్వస్థపరిచి ఇప్పుడు ఆరోగ్యవంతురాలుగా నిలబెట్టారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనమరణ తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందనమరణ తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరు అందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.